దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్, విదేశాలకు అఖిలపక్షం ఎంపీల బృందాలు 7 డెలిగేషన్స్ ఏర్పాటు చేసిన మోడీ సర్కార్ ఈ నెల 22, 23 తేదీలలో విదేశాలకు 7 బృందాలు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాణ్యంలో నిర్వహించిన ప్రజాభేరి సభలో మాట్లాడిన సీఎం స్వచ్ఛంద కళ సాకారం చేయాలని పిలుపు, పేదలకు అండగా ఉంటామని స్పష్టం. విజయవాడ ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసుపై విచారణ, ధనంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని హాజరుపరిచిన సిట్ బృందం ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారన్న నిందితుల తరపున లాయర్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై కోవూరులో తిరంగా ర్యాలీ, సైన్యానికి సలాం కొట్టిన యువత మేధావులు. ఉగ్రవాదాన్ని కూకటివేళతో సహా పీకివేయాలని డిమాండ్ చేసిన నాయకులు. వందే మాత్రం నినాదంతో దద్దరిల్లిన కోవూరు. మోడీని వదులుకొని తప్పు చేశామన్న మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. అవకాశం వస్తే మళ్లీ మోడీతో జట్టు కడదామని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ కు సలహా ఇస్తానన్న నల్లపురెడ్డి. నెల్లూరు జీజీహెచ్లో ఫిజియోథెరపీ బ్లాక్ ఏర్పాటు, లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ వ్యాఖ్య. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరులో విచారణకు హాజరైన వైసీపీ నాయకులు. డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో మరోసారి విచారణకు పిలుస్తామన్న పోలీసులు. విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్న వైసీపీ నాయకులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి. తాజాగా 20వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన. 25 రోజులలో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శ్రీహరికోటలో రేపు పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం. ఇప్పటికే ప్రారంభమైన కౌంట్ డౌన్. దీని ద్వారా రీసెంట్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్న ఇస్రో శాస్త్రవేత్తలు. కోవూరు పెళ్లకూరు కాలనీలోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం. డంపింగ్ ఏరియాలో చెలరేగిన మంటలు. 2 ఫైరింగ్ వాహనాలతో మంటలను అదుపు చేసిన అధికారులు. వేలలో నష్టం.